ఇది చూస్తా ఉంటే ఎన్నికల మీటింగ్ లాగా లేదు, ఎలక్షన్ అయినాక గెలిచిన విజయోత్సవ సభను తలపిస్తా ఉంది. నాకు మాత్రం నమ్మకం వచ్చింది. ఇప్పుడు కార్లో కూర్చున్నాక కేసీఆర్కి చెప్తా, కేతన్పల్లి గెలిచిపోయింది. కాకపోతే ఒక్కటైతుంది, కాంగ్రెస్ వాళ్ళకి నిద్ర పట్టదు. ఇక రాత్రి కట్టలు కడతారు. ఇక రాత్రి పొద్దుకి రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళి పైసలు పంపుతాడు. ఇక రేపు కట్టలు కడతారు. వస్తాయి, రేపు ఇళ్లకి పైసలు వస్తాయి. ఓటుకు 5,000 పంపుతుండట రేవంత్ రెడ్డి. ఇక 5,000 ఇచ్చి ఓట్లు పెట్టుకోమంటారు. పెట్టుకుంటారా? విమానం తినండి, ప్రమాణం చేయండి, ఓట్లు పెట్టుకోండి అంటారట. దయచేసి గా పని చేయొద్దు. ఇక తప్పదనుకుంటే మన పైసలే కదా, మన సింగరేణిని ముంచి మన సింగరేణిని కొట్టి సంపాదించిన పైసలే అవి. ఓట్లు పెట్టుకునేది ఉంటే దేవునికి ముందే అనుకోండి మనసులా, ఇది ఉత్తుత్త ఒట్టే దేవుడా ఏమనుకోకమని ముందే దేవునికి చెప్పి బరాబర్ తీసుకోండి. ఎక్కడ గుద్దాలనో అక్కడ కారుకు కంకి కొడవలకి గుద్దురు. ఎందుకంటే ఇది మన భవిష్యత్, ఇది తెలంగాణ భవిష్యత్, ఇది సింగరేణి భవిష్యత్. ఇవాళ ఎన్నడూ కూడా సీతారామయ్య గారికి బాగా తెలుసు, నాకంటే కూడా వయసులో పెద్దవాడు, జీవితం అంతా అంకితం చేసిన వ్యక్తి. గతంలో ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో ఏలు పెట్టకపోవు. అది ఒక అటానమస్ సంస్థగా, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా సింగరేణిలో ఒక ఉత్తమ విధానాలు ఉండేటి. సింగరేణి కోల్ ఇండియాకు ఆదర్శంగా ఉండేది. సింగరేణి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కు ఆదర్శంగా ఉండేది. సింగరేణిని చూసి దేశం నేర్చుకున్నది, ప్రపంచం నేర్చుకున్నది. దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక సింగరేణి సిరులగని ఒకనాడు, ఇవాళ సింగరేణి స్కామ్లకు నిలయంగా మారింది, కుంభకోణాలకు నిలయంగా మారింది. పరిస్థితి ఏడికొచ్చిందంటే 1వ తారీఖు కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకుల అప్పు తెస్తే తప్ప, ఓడీ తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి ఇవాళ సింగరేణి తెచ్చిండ్రు. ఒకప్పుడు సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్ టెండర్లు అంటే -20 పోతుండ్రి. ఎక్కడెక్కడో గుజరాత్ ఓడు, మహారాష్ట్ర ఓడు, వివిధ రాష్ట్రాలలో పోటీ పడి -15, -20ల టెండర్లు ఎదురు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉండే. 1,00,000 రూపాయల టెండరు -20 అనుకో 80,000 రూపాయలకే పని అవుతుండే. కానీ అలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే ఒక పద్ధతి తెచ్చిండ్రు. అంటే టెండర్ ఎవడేస్తాడో మొదలే తెలిసిపోతుంది. సైట్ విజిట్ అంటే నువ్వు పోయి అక్కడ సైట్ చూడాలి, ఆ సైట్ ఉన్న ఏరియా GM నీకు సర్టిఫికెట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయాలి అని ఒక కొత్త పద్ధతి తెచ్చిండ్రు. ఇప్పుడు ఆ GM ఎవరికి ఇస్తుండు సర్టిఫికెట్? రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే సర్టిఫికెట్ ఇస్తుండు. మిగతా వాళ్ళకి సర్టిఫికెట్ రాదు, వాడు టెండర్ వేయడు. దాంతో ఏమైంది? ఓబీ కాంట్రాక్ట్ టెండర్లు +20, +12% ఇవ్వడం స్టార్ట్ అయింది. అంటే 100 రూపాయల పని 112 రూపాయలు, 120 రూపాయలు అవుతుంది. అప్పుడేమో 80 రూపాయలకే అవుతుండే. అంటే ఎంత నష్టం సింగరేణికి? ప్రతి 100లో 40-50 రూపాయలు నష్టం అవుతుంది. అంటే వేల కోట్ల రూపాయల పనులు. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఎవరికి దక్కిందో తెలుసా? రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికే మొదటి టెండర్ దక్కింది. 600 కోట్ల టెండర్ దక్కింది. ఈ రకంగా 6,000 కోట్ల రూపాయల టెండర్లు దక్కించుకున్నారు. పోయే సొమ్ము ఎవరిది? మా కార్మికులది. మా కార్మికుల చెమట, మా కార్మికుల రక్త మాంసాలని ఇలా రేవంత్ రెడ్డి పీల్చుక తింటుండు. ఇంకా ఘోరం ఏంటంటే బీఆర్ఎస్ టైంలో కొన్ని ఓబీ వర్క్స్ కు టెండర్ అయినాయి. అది -15 ఉన్నది, అది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మళ్ళా ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ తోని అదే గనిని అదే కాంట్రాక్టర్ కు +10% ఇచ్చిండ్రు. ఈ విషయం నేను మాట్లాడితే నోరు మెదుపుతలేరు, బెబ్బెబ్బ అంటారు. తప్పు చేయనోడైతే సమాధానం చెప్పాలి కదా, తప్పు చేయనోడైతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి రావాలి కదా, తప్పు చేయనోడైతే CBI ఎంక్వైరీకి రావాలి కదా. ఎందుకు వస్తలేరు? ఒక్కటి కాదు, 6,000 కోట్ల టెండర్ల స్కామ్ అయింది. ఈ పక్కనే శ్రీరాంపూర్ ఓబీ టెండరు ఓపెన్ అయింది.
కానీ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయితలేదు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. 7 సార్లు ఫైనాన్షియల్ బిడ్ కు డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. లెక్కలు కుదురుతలేవు. 7 సార్లు వాయిదా పట్టదా ఇక్కడ టెండర్? అంటే ఈ రకంగా అవినీతికి పాల్పడుతుండ్రు. ఒక్కటి కాదు, అన్ని అవకతవకలే. డీజిల్ స్కామ్ చేస్తున్నారు. గిలటిన్ స్టిక్స్ కు 30% ధర పెంచి దాంట్లో స్కామ్ చేస్తున్నారు. ఇవాళ నైనీ బ్లాక్ స్కామ్ బయటపడ్డది. ఈ రకంగా అసలు సింగరేణిని ఖతం చేస్తున్నారు. బంగారు బాతును కోసుక తినే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మా సీతారామయ్య గారు చెప్పినట్టు ఇట్లనే పోతే 5-10 ఏళ్లలో సింగరేణి ప్రైవేట్ పరమైతుంది. మా కార్మికుల జీవితాలు ఆగమైతాయి. ఆనాడు కేసీఆర్ గారు మీకు డిపెండెంట్ ఉద్యోగాలు కావాలని మీరందరూ కోరితే వీళ్ళెంతో పోరాటం చేసిండ్రు. అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిండు. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పట్టించుకోలే. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించిండ్రు. నెల నెల మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టిండ్రు. 16,500 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఆగం. నెల నెల మెడికల్ బోర్డు లేదు. అంతగొట్ట 2 బోర్డులు పెట్టిండ్రు. 100 మంది పోతే 70 మందిని అన్ఫిట్ చేసిండ్రు. నేను మొన్న అందరిని తోలుకొని సింగరేణి సీఎండీ ఆఫీస్కు పోయినా. పాపం నడువస్తలేదు. ఒక ఆయన క్యాన్సర్ వచ్చింది. ఒక ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యి 2 దిక్కుల 2 పైపులు ఉన్నాయి. ఒక ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. ఒక ఆయన కళ్ళు కనబడతలేవు. ఒక ఆయన ఫ్రాక్చర్ అయింది కాలు. వాళ్ళను కూడా అన్ఫిట్ చేసిండ్రు. నడవనే వస్తలేదు. గుండెకు బైపాస్ సర్జరీ అయింది. బొగ్గుబాయిలో పోయి ఏం పని చేస్తాడు? అంటే ఎంత అన్యాయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో అడుగుతా ఉన్నా. ఈడున్న వివేక్ గారు, ఆయన్నే కార్మిక మంత్రి. కార్మికులకు అన్యాయం అయితే నోరు విప్పని ఈ మీ ఎమ్మెల్యే వివేక్ గారు మాట్లాడొద్దాను. కార్మికులకు ఎందుకు మెడికల్ బోర్డు పెడతలేరు? కార్మికులకు ఎందుకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇయ్యారో అడగద్దా? ఇవాళ కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ఈ ఓబీ టెండర్ల స్కామ్ జరిగితే, డీజిల్ స్కామ్ జరిగితే, సోలార్ పవర్ స్కామ్ జరిగితే ఎందుకు వివేక్ గారు నోరు విప్పరు? మీకు వాటా ఉందా? మీరెందుకు మాట్లాడతలేరు? మీ నాన్నగారు కార్మిక మంత్రి. నువ్వు ఇలా కార్మికులకు మీ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడవు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ఆగం చేస్తా ఉంది. అందుకే ఇవాళ సిపిఐ నాయకులు, మా ఏఐటీసీ నాయకులు బాగా ఆలోచించి ఈ సింగరేణిని కాపాడాలని, సింగరేణి అవినీతిని బయటకు తెచ్చి బీఆర్ఎస్ పోరాటం చేస్తే మేము కూడా గలం గలుపుతాం, సింగరేణిని కాపాడుకుంటామని బయలుదేరినారు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, ఒక డిపెండెంట్ ఉద్యోగాలే కాదు, కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈడ కూడా 3,360 మందికి పట్టాలు రాలేదా? ఒక్కొక్కటి అప్పటికి 2 లక్షలు 3 లక్షలు ఉండే భూమి 30 లక్షలు 40 లక్షల విలువ అయిందా లేదా మీకు? అది చేసింది కేసీఆరా కాదా? మీరే ఆలోచించండి. బోనస్ 6,300 కోట్ల ప్రాఫిట్ వస్తే 3,000 కోట్లకే బోనస్ ఇస్తా అంటాడు. బోనస్ లో మోసం, పట్టాలు ఇయ్యరు, టెండర్లలో మోసం, చివరికి మెడికల్ ఇన్వాలిడేషన్ కూడా చెయ్యరు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఒకప్పుడు కార్మికులు అపోలోనో, మెడికేరో, యశోద హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే సౌకర్యం ఉండే. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు వాటికి మొత్తం రద్దు చేసిండ్రు. ఓన్లీ నిమ్స్కే పోవాలన్నట్టుగా. నిమ్స్కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు అవకాశం లేకుండా చేసిండ్రు. ఈ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి. అసలు 2 ఏళ్లల్లా సింగరేణికి సీఎండీ పెట్టిండ్రా వీళ్ళు? ఇన్ఛార్జిల పాలన పెట్టి, ఇన్ఛార్జీలుంటే వాడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పెట్టుమన్న కాడ సంతకం పెడతాడు, దోచుకున్నంత దోచుకోవచ్చు అని ఇలా ఇన్ఛార్జ్ సీఎండీ లేకుండా సింగరేణిని ఆగం పట్టించే పరిస్థితి వచ్చింది. అందువల్ల కార్మిక సోదరులారా, అధికారం మాకు ముఖ్యం కాదు. సింగరేణి స్కామ్ బయట పెడితే, రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం బయట పెడితే తెల్లారి నాకు ప్రేమలేఖ పంపిండు రేవంత్ రెడ్డి.
దా పోలీస్ స్టేషన్ కు రా, నీ మీద కేసు పెడతాం రాను, దొంగ కేసు పెట్టిండు. భయపడతామా? బాజాప్తమైన చెప్పురా ఏందంటే నోరు లేదడా, పెట్టు బయట పెట్టు వీడియో అంటే పెట్టరు. అన్ని భయపెడదామనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పులు, ఆయన భాగవతాలు బయట పెడితే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ లేకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి అవుతావాను? గదే ఆంధ్ర నాయకులెంబడి ఉందు కదా నువ్వు. ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని ఏం భాష మాట్లాడుతుండు చెల్లె? అది ఒక కేసీఆర్ తోని అటువంటి భాష మాట్లాడొచ్చునా? మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఆ భాషను అది ఆమోదయోగ్యమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అది? ఎంత దారుణంగా మాట్లాడతాడు. అరే మా అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని అడిగితే నీ లాగులో తొండలు జరగొడతా. ఇది ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది? మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే గెలిచిన నెల లోపల 2,000 ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 ఏళ్ళ వచ్చినాయా 4,000? వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు. 26 నెలలు అంటే ప్రతి అవ్వకు తాతకు కాంగ్రెస్ వాడు 52,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? 52,000 బాకీ పడ్డట్టు. ఎవరన్నా కాంగ్రెస్ నుంచి ఓటేయమని మీ దగ్గరికి వచ్చి 2,000 ఇచ్చిండు అనుకో, 2,000 తీసుకో, ఇంకా 50 దేపోను, ఇంకా 50 దేపోరా భయ్. నువ్వు 4,000 ఇవ్వాలి కదా, మరి పెన్షన్ ఇచ్చిండా? గట్టిగా అడుగుండ్రి కాంగ్రెస్ వాళ్ళని. అట్లనే మా అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? ఎవరికన్నా వచ్చిందా మహాలక్ష్మి? ఇప్పుడు 26 నెలలంటే ప్రతి అక్కకు చెల్లెకు 65,000 రూపాయలు బాకీ పడ్డాడు. రేపు ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి 5,000 నీకు ఓటేయి అంటే 5,000 తీసుకో, 60,000 దేపోను. మరి ఎందుకు ఈ 5,000తో బతావా మనం? మీరు యాద్ చేసుకోండి, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉన్నాడు. కేసీఆర్ గారు ఆడవిళ్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? వచ్చిందా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 1,00,000 కాదు, తులం బంగారం కలుపుతా, నేను తులం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం? వచ్చిందా? తులం రాలే గాని బంగారం అయితే కొండెక్కింది. ఎక్కిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటైతే అయింది, భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. కాలే? కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే చెన్నూరులా, ఇదే కేతన్పల్లిలో, ఈ అవుట్స్కట్స్ లా ఎకరం ధర ఎంతుండే? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎకరం ధర ఎంత అయింది? తగ్గిందా లేదా? భూముల ధరలు ఆగమైనాయి, బంగారం ధర మాత్రం ఆకాశం అంటది. ఇగో ఇది జరిగింది, ఇంతకు మించి జరిగింది ఏం లేదు. 6 గ్యారంటీలు అన్నారు, అయినాయా? మేము రేవంత్ రెడ్డి స్కాములు బయట పెట్టంగానే ఒక డైవర్షన్. అరే స్కీములు కేసీఆర్ ఇచ్చినటువంటి గొర్రె పిల్లలు ఏమైనాయి? దళిత బంద్ ఏమైంది? బతుకమ్మ చీరలు ఏమైనాయి? మా బీసీ బంద్ ఏమైంది? కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్ ఏమైంది? ఇవన్నీ మేము అడిగినాం అనుకో, స్కీములు ఏమైనాయా రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. అరే నీ 6 గ్యారంటీలు, నీ 420 హామీలు ఏమైనాయి? ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. ఏదో తిట్టుడు, ఏదో పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసు ఉన్నది, సిట్టు వెళ్తుంది రానుడు, అన్ని డైవర్షన్లు. అంటే ఇక ఆయనకే తెలివితేటలున్నాయా? మొన్న చూసి చెప్పిన స్కీములు అడిగితే డైవర్షన్, స్కాములు బయట పెడితే డైవర్షన్, 6 గ్యారంటీలు అడిగితే డైవర్షన్. బిడ్డ జనం అన్ని మనసున పట్టిండ్రు, నిన్ను కూడా ముఖ్యమంత్రి పదవికి డైవర్ట్ చేస్తారు, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. నీకే తెలివి లేదు. జనం, తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించిన బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు. నువ్వు డైవర్షన్ అంటే నీ ముఖ్యమంత్రి కుర్చీలకి నిన్ను కూడా డైవర్షన్ పెడతారు, జాగ్రత్త అని చెప్పిన నేను. ఇదేం డైవర్షన్ నాకు అర్థం కాదు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి రైతు బంధు పడ్డదా? ఇప్పుడు రైతు బంధు నాట్లకు రావాలి, నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటుండు? పల్లెటూర్లలో ఓట్లు లేవు, మున్సిపాలిటీలకు భూములు ఉండే అనుకుంటుండు. ఉండయా? మనకు కూడా ఉంటాయి, ఎకరమో అర్ధెకరమో ఉండయా కొంతమందికి ఊర్లలో?
మీ నాయన కన్నా ఉంటాయి, మీ తమ్ముని కన్నా ఉంటాయి, మీ బావమరిది కన్నా ఉంటుంది ఇంత ఎకరమో 2 ఎకరాలు. వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కరోనాలో కూడా కేసీఆర్ టైం మీద రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 సార్ల ఈయన గవర్నమెంట్ వచ్చినాక 5 సీజన్లు వస్తే 2 రైతు బంధులు ఇచ్చిండు, 3 ఎగ్గొట్టిండు. మూడోది ఇప్పుడు వల్లే. ఇంకా ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటికీ ఇంకా రైతు బంధు వల్లే. ఆలోచన చేయండి. ఇలా కరోనా అంటే గుర్తొచ్చింది. కరోనాలో కేసీఆర్ గారు మా పేదలకు నెలకు 10 కిలోల బియ్యం ఒక 3 ఏళ్లు ఫ్రీగా ఇచ్చిండా లేదా? 1500 ఇచ్చిండు, మందులు ఇచ్చిండు, రెమెడీస్ వేరు పంపిండు. మా సుమన్ మీకోసం ధైర్యం ఇచ్చి కరోనాలో మీకు ఏ ఇబ్బందులు రాకుండా కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం కదా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? ఉన్న స్కీములు బంద్ పెడితివి, అన్ని స్కాములే. నెలకొక్క స్కామ్. జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ రాలే కానీ స్కామ్ క్యాలెండర్ వచ్చింది. జనవరిలోనేమో భూముల కుంభకోణం, ఫిబ్రవరి నెలలో చూస్తే ఎన్టీపీసీ దగ్గర ఫ్లై యాష్ కుంభకోణం, మార్చి నెలలో చూస్తే మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం, ఏప్రిల్ నెలలో చూస్తే ఆర్టీసీ కుంభకోణం. ఇట్లా చూసుకుంటా పోతే మొన్న డిసెంబర్లో సింగరేణి కుంభకోణం బయటపడ్డది. నెలకొక్క కుంభకోణం. మొత్తం దోపిడీ రాజ్యమైంది. అరే ఎంతో కష్టపడి మనం స్వరాష్ట్రం తెచ్చుకున్నాం, పోరాడి తెచ్చుకున్నాం. బాధ ఏంటంటే గవర్నమెంట్ పోతే బాధ కాదు, సాధించిన స్వరాష్ట్రం మన కళ్ళ ముందే రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నాడు అనేదే నా బాధ, బీఆర్ఎస్ బాధ. బాగా ఆలోచించండి. కేసీఆర్ తెలంగాణ నంబర్ 1 చేసిండు. ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ 1, జిఎస్డిపి వృద్ధి రేటులో నంబర్ 1, తలసరి ఆదాయంలో నంబర్ 1. ఇవాళ మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడంలో దేశానికి మార్గదర్శకం. చెరువులు బాగా చేసే మిషన్ కాకతీయ దేశానికి మార్గదర్శకం. ఇట్లా ఎన్నో మంచి పనులు చేసిండ్రు కేసీఆర్ గారు. అసలు మంచిర్యాల జిల్లా ఎన్నేళ్ల కల కేసీఆర్ కదా మంచిర్యాల జిల్లా చేసింది. ఆసిఫాబాద్ జిల్లా చేసిండ్రు, మంచిర్యాల జిల్లా చేసిండు కేసీఆర్. ఆదిలాబాద్ దాకా పోయే బాధలు మీకు తప్పలేదా? కలెక్టర్ని కలవాలి, ఎస్పీని కలవాలంటే ఆదిలాబాద్ దాకా పోయే బాధలు మనకు ఉండేనా? ఇవాళ పోకుండా చేసిండు కదా కేసీఆర్. జిల్లాలు చేసిండు, చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసిండ్రు. ఇలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. సరే, ఇవాళ ప్రజలు ఒక తాప అవకాశం ఇచ్చి చూద్దామని మీరు ఇచ్చారు. ఆ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల కోసం కాకుండా తమ ఆస్తులు పెంచుకోవడానికి, తమ అనుయాయుల్ని పెంచుకోవడానికి ఇవాళ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. దయచేసి ఈ క్యాతన్పల్లి మళ్ళీ ఎప్పుడు 11వ తారీఖు ఎన్నికల్లో మీరందరూ కారు గుర్తుకు, కంకి కొడవలు గుర్తుకు ఓటేయండి. సుమన్ మంచిగా పనిచేసిండు. నా గుర్తున్న కాడికి పోయిన టర్ములో ఒక క్యాతన్పల్లి మున్సిపాలిటీకి 200 కోట్ల రూపాయల పనులు ఇక్కడ మంజూరు చేసినాం. అసలు ఆ ఫ్లైఓవర్ నేనే వచ్చిన ఆ రోజు. ఎంత బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ ను మంజూరు చేసి కట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. అసలు ఈ 2 ఏళ్లలో ₹1 పని అయిందా? నిన్న ఓట్లు వచ్చినాయని ఉరికి వంగి దండాలు పెడుతుండ్రు, కొబ్బరికాయలు కొడుతుండ్రు, కంకర కుప్పలు పోతుండ్రు. 2.5 ఏళ్ల నుంచి ఎవలాపిండ్రు? 2.5 ఏళ్ల నుంచి ఒక్క జానెడు మోరి కట్టినరా, 3 సీసీ రోడ్ వేసిండ్రా? ఏం పనులు అయినాయి? దయచేసి ఆటో డ్రైవర్లు ఏడుతుండ్రా? ఆటో డ్రైవర్లు ఏడుస్తుండ్రు, నిరుద్యోగ యువకులు బాధపడుతున్నారు, అక్కా చెల్లెళ్ళు బంగారం ధర పెరిగిందని బాధపడుతున్నారు, సింగరేణి కార్మికులు మా సింగరేణి ఆగమైందని బాధపడుతున్నారు, మందు బస్తాలు దొరకక రైతులు బాధపడుతున్నారు. బాధపడండి ఎవరైనా ఉన్నారా రేవంత్ పాలనలో? మందు బస్తాలు దొరుకుతున్నాయి, ఎరువులు నా ఎరువు బస్తాలు దొరికాయి, రైతు బంధు పడదు, ఆటో డ్రైవర్లకు ఉంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ అన్నలు కూడా బాధపడుతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు ఇవాళ ఏడాదిని అర్థమైన రూపాయి వస్తలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మా పిఆర్సీ రాలే, మా డిఏలు రాలేదని ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు. కేసీఆర్ అందరినీ ఒక కుటుంబంలాగా, కన్న బిడ్డల్లాగా అందరినీ ఆలోచించండు. కానీ కాంగ్రెస్ కి ఆ సోయి లేదు. ఏమనంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి బూతులు మాట్లాడి
బెదిరించి బతుకుతాం అనుకుంటున్నారు. భయపడతారా? ఒకప్పుడు ఇది సీకాసా గడ్డ, ఈ గడ్డ సీకాసా గడ్డ. భయపడే గడ్డనా ఇది? మామూలు గడ్డనా ఇది? పోరాటాల గడ్డ ఇది. ఎవడన్నా భయపట్టిస్తే వాళ్ళకే సుక్కలు చూపించిన గడ్డ ఇది. గీ కాంగ్రెస్ వాళ్ళకో గీ తాటాకు చప్పులకు భయపడే గడ్డ కాదు ఇది. ఎవరు భయపడకండి. గట్టిగా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, సీకాసా పోరాటాలు చేసిన గడ్డ. మీరు తగిన బుద్ధి చెప్పాలి. చివరిగా నాది ఒక్కటే మాట, సరే మీ దయ ఉంటే మీ ప్రేమ ఉంటే వీళ్ళందరూ రేపు కౌన్సిలర్లుగా గెలుస్తారు. 5 ఏళ్ల కోసం వాళ్ళు గెలుస్తారు. మా అంటే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడమ్మా? ఇంకా 2 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు? మళ్ళొచ్చేది మన గవర్నమెంటే కదా. మీ పనులు మా సుమన్ చెప్పినట్టు ఏ ఒక్క పని ఆగకుండా చేయించే బాధ్యత మాది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. వీళ్ళు 2 ఏళ్లలో చేసింది లేదు, రేపు చేసేదేం లేదు. మళ్ళా మనమే చేసుకుందాం. हमारे तमाम मुसलमान भाई बहनों से भी मैं एक ही गुजारिश करता हूं, पिछले 2.5 साल में मुसलमानों के लिए 1 रुपया का काम हुआ भैया? केसीआर साहब ने टिमरी स्कूल लाए, इमाम मौजम साहब को तनख्वाह दिए, 3000 करोड़ रुपया बजट दिए, शादी मुबारक दिए, रमजान में तोहफा भिजाए. ऐसा बहुत कुछ काम केसीआर साहब ने करा. पिछले 2.5 साल में कांग्रेस 2.5 रुपया का मदद करे क्या? कोई मुसलमान को 1 पैसा का मदद हुआ क्या बोल के मैं पूछना चाहता हूं. किसी को नहीं करा, ना दलितों को करा, ना गिरिजन को करा, ना बीसी को करा, ना मुसलमान को करा. ఎవరికి ఏం చేయలే. అందువల్ల మీరు కూడా సెంటిమెంట్ చెప్పి కాంగ్రెస్ కి ఏమంటే ఇప్పటికే ఒకసారి మోసపోయినాం. మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్ కు మీరు కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా అక్క చెల్లెళ్ళు, నాది ఒక చివరి మాట, రేపు మేము అసెంబ్లీలో పోయి మళ్ళా మీకోసం అడగాలనా వద్దా? కొట్లాడాలనా వద్దా? సింగరేణిని కాపాడాలనా వద్దా? రేపు ఒకవేళ ఈడ కేతన్పల్లిలో ఎవరైనా ఒక 10 మందో 20 మందో కాంగ్రెస్ కోటేసిండ్రు అనుకో, ఒకలో ఇద్దరో కౌన్సిలర్లు గెలిచిండ్రనుకో, నేను మాట్లాడతా రేవంత్ రెడ్డి ఏమంటాడు? అరే నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా, 2500 మహాలక్ష్మి ఎగ్గొట్టినా, కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, రైతు బంద్ ఎగ్గొట్టినా, ఎరువు బస్తాలు అందియలేదు, అయినా కేతన్పల్లిలో నాకే ఓట్లు పడ్డాయి, ఏం మాట్లాడతావు హరీష్ రావు అనడా? నేను గట్టిగా అడగాలంటే నీ ఈపు చింతకాయ పచ్చడి చేసింది రేవంత్ రెడ్డి కేతన్పల్లిలా, నిన్ను సీరి చింతగట్టిండు కేతన్పల్లిలా, మా అవ్వ తాతలందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిండు. ఇప్పుడన్నా 4000 ఇస్తావా ఇవ్వని బల్ల గుద్ది అడగద్దా? నేను అడగాలంటే మరి మీరు సీరి చింతగట్టాలి. సీరి చింతగట్టాలంటే నేనేం కొట్టుమంటలేను. ఆడవై కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యమనాలి, అప్పుడు చక్కగా అవుతాడు. అప్పుడు దెబ్బకు 4000 పింఛన్ పడుతుంది, 2500 మహాలక్ష్మి వస్తుంది. లేకపోతే ఏమంటాడు? అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇచ్చేది లేదు పో అనడా? ఏమన్నా అంటే బస్సు ఫ్రీ బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు ఏమున్నది? భార్యలకు ఫ్రీ టికెట్, భర్తలకు డబుల్ టికెట్. ఆడికాడికి భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు 10 రూపాయల బదులు 20 రూపాయల టికెట్ కొట్టిండు. ఇక అదేం ఫ్రీయో నాకైతే అర్థం కాలేదు. అంతేనా కాదా? మగవాళ్ళకి టికెట్ పెంచిండా లేదా? మరి ఇదేం బస్సు ఫ్రీ అమ్మా? అది బస్సు ఆపడు, బస్సు తక్కువ, అందుకు కాలు పెడదామంటే జాగ దొరకదు. ఏమనంటే బస్సు ఫ్రీ, మహాలక్ష్మి ఎగ్గొట్టాడు, పింఛన్ ఎగ్గొట్టాడు, కేసీఆర్ కిట్ ఇయ్యాడు, దావకాని పోతే మందులు ఉండయి, సింగరేణి నాగం పడతాడు, రైతు బంధు ఎగబెడతాడు, పంటలకు బోనస్ రాదు. ఇన్ని తెలిసి కూడా ఇంకా ఓటేద్దామా? ఎందుకంటే మనం కూడా ఎవడైతే మనల్ని మోసం చేసిండో వారికి కూడా తగిన గుణపాఠం ఓటుతోనే చెప్పాలి. భయపడకండి, తమ్ముడు సుమన్ ఉంటాడు, మేమందరం ఉంటాం. మా సోపతికి ఇప్పుడు మా సిపిఐ కూడా వచ్చింది, కలిసి పనిచేద్దాం, గట్టిగా కొట్లాడదాం, సింగరేణిని కాపాడుకుందాం, మన హక్కులు కాపాడుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే